నమస్తే. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హల్చల్‌గా మారిపోయింది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి. అంటే ఇది యాక్సిడెంటా? లేకపోతే మర్డరా? అని చెప్పేసి ఇంతవరకు మనకు తేలలేదు. అది ఏ కారణాల వల్ల అనేది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కావచ్చు, అన్ని రిపోర్ట్స్ అన్నీ డీలే అవ్వడము. ఇంకో పక్క ఖచ్చితంగా ఇది రిపోర్ట్స్ లేట్ అవ్వడం వల్లే ఇది హత్య నమ్మాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన వీడియోలు, సీసీ ఫుటేజ్ వీడియోల్లో చూస్తుంటే మాత్రం పాస్టర్ ప్రవీణ్ వైన్ షాప్‌కెళ్ళి అక్కడ వైన్ కొంటున్నట్టు మనకొక విజువల్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన అవ్వచ్చు, లేకపోతే ఆయన బట్టల్లో, ఆయన అటైర్‌లో ఇంకా ఎవరైనా రావచ్చు అని చెప్పేసి కూడా చాలా అనుమానాలున్నాయి. ప్రస్తుతం మనతో పాటు దీనంతటి గురించి డిస్కస్ చేయడానికి డబ్ల్యూసీసీ నుంచి పాస్టర్ పీటర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మనకొస్తున్న విజువల్స్ చూస్తుంటే మాత్రం అక్కడ అంటే విజయవాడ నుంచి వెళ్తున్న సమయంలో అక్కడ ఒక పార్క్ దగ్గర కూర్చున్నారు అని చెప్పేసి ఎస్ఐ మాట్లాడడం, అండ్ అక్కడ ఒక అబ్బాయి మాట్లాడుతున్నారు, హోటల్ అబ్బాయి. అండ్ ఇంకో పక్క ఏలూరు దగ్గర, కోదాడ ఏలూరు దగ్గర కూడా ఇలాంటి అంటే వైన్ కొంటున్నట్టు ఒక విజువల్. దీని అంతటి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనం జనరల్గా ఆలోచన చేస్తే అండి, తీసిన ప్రతి సీసీటీవీ ఫుటేజ్లో కానీ, లేకపోతే పోలీసు వారు తీసిన ఫోటోలో కానీ, ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు అనుకుంటా, సుబ్బారావు గారు అనుకుంటా, ఆయన చెప్పిన మాటల్లో కానీ, ఆయన చెప్పేది కూడా ఒకటే మాట ఏంటంటే, ఆయన తాగలేదండి, తాగి ఉన్నట్టయితే నాకు కనిపించలేదు, అలసిపోయినట్టుగా ఉన్నానని చెప్పి. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో ఏదో కనబడతా ఉందో ఆ ఫోటోలో ఫేస్ క్లారిటీ లేదు. ఒకవేళ ప్రవీణ్ పగడాల గారే అక్కడ పడిపోయి ఉంటే, ఆ ప్లేస్లో ప్రవీణ్ పగడాల అయితే ఈ పార్టీకి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? సీసీటీవీ ఫుటేజ్ అనేది రిలీజ్ చేయాలి. రెండోది, ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తే ఎక్కడ కూడా ఆయన ఫేస్ రివీల్ చేసినట్టు కనిపించట్లేదు. ఫేస్ అనే క్లారిటీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అక్కడి నుంచి అనుమానాలు అనేవి రేజ్ అవుతా ఉన్నాయి. ఇంకోటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పిన విషయం ఏంటంటే, వారి సొంత అక్కగారే మొన్న ఐ డ్రీమ్ అనుకుంటా వారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, ఆ బుల్లెట్ బండి మీద అయితే టోల్గేట్ ఆయన టూల్తూ వెళ్తా ఉన్నాడో ఆ టోల్గేట్ దగ్గర కనబడింది, మా బ్రదర్ కాదు అది వేరే వ్యక్తి అని చెప్పి ఆవిడ క్లారిటీ ఇచ్చారు. పిఏ కూడా మాట్లాడుతూ అది ప్రవీణ్ అన్న కాదు అది వేరే వ్యక్తి అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ దాకా డౌట్స్ అనేవి 100% రేజ్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని బట్టే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా డిలే అవుతుంది. ఇంతలో ఇదంతా గందరగోళం జరుగుతూ ఉంది, డౌట్స్ రేజ్ అవుతా ఉన్నాయి అనేసరికి నిన్న రాత్రి ఆ వీడియోస్ ఏవైతే రిలీజ్ అయినాయో పోలీస్ వారు రిలీజ్ చేయకుండా మీడియా టీవీ వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు? డయల్ టోన్ టీవీ వాళ్ళు, దాంతో బిగ్ న్యూస్ వాళ్ళు ఒకరిని చూసి వాళ్ళు రిలీజ్ చేస్తా పోతా ఉన్నారు. ఏది ఉన్నా కూడా పోలీస్ వారు ఫస్ట్ రిలీజ్ చేయాలి. పోలీస్ వారు రిలీజ్ చేయకుండా వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించి ఉన్నారు, వీళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకొని రిలీజ్ చేసి ఉన్నారు అనేది నా ప్రశ్న కనబడుతుంది. ఇప్పుడు ఆ కోణంలో కూడా పోలీస్ వారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. మూడోది, మనం ఆలోచన చేస్తూ ఉంటే మందు షాప్ దగ్గర ఏదైతే ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారో, ప్రవీణ్ గారు అని చెప్పి అంటా ఉన్నారో, ఆ మందు షాప్ దగ్గర కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉందండి ఈ పోస్ట్ అనేది. ఏముంది అని అంటే, ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆయన వేసుకున్న హెల్మెట్ ఏదైతే ఉందో క్లియర్గా మనం చూస్తే జావా అనే ఒక స్టిక్కర్ కనబడుతుంది హెల్మెట్ మీద. ఇప్పుడు పైన వైన్ షాప్ దగ్గర ఎవడైతే కనబడుతూ ఉన్నాడో వాడు వేసుకునే హెల్మెట్ చూస్తే జావా అనే స్టిక్కర్ కనిపించట్లేదు. మనం జనరల్గా చూస్తూ ఉంటే నిందితులు ఎప్పుడైనా కానీ కొన్ని క్లూస్ వదిలి వెళ్తూ ఉంటారు. చిన్న వెంట్రుకతో కూడా ఫారెన్సిక్ రిపోర్ట్కి పంపించి ఎన్నో కేసుల్ని మనము ఛేదించి ఉన్నాం. ఇప్పుడు అలాగే చూస్తే నిందితులు ఖచ్చితంగా దొరుకుతారండి. ఇన్ని రోజులు 6 డేస్ దాకా ఈ వీడియో ఎక్కడ ఉంది, ఎందుకు బయటికి తీయలేదు, ఈ వీడియో ఆర్టీవీ వాళ్ళకి ఎవరు పంపించారో, ఇదే వైన్ షాప్ అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుసు, ఈ వైన్ షాప్లో ప్రవీణ్ గారే వచ్చారని చెప్పి ఇప్పుడు ఆర్టీవీ మళ్ళీ అక్కడికి వెళ్ళి వైన్ షాప్ దగ్గరికి ఈరోజు వీడియో చూస్తే వాళ్ళు మైక్ పెట్టి అక్కడ కౌంటర్లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడితే మాకు తెలియదండి, చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారండి, మాకేం తెలుసు అని చెప్పి అంటా ఉన్నారు. మళ్ళీ ఈ వైన్ షాప్లో గుర్తుపట్టింది ఎవరు, ప్రవీణ్ అని చెప్పి అక్కడ ఆ సీసీటీవీ మాకు తెలియదండి, మా ఓనర్స్కి తెలుసు అని చెప్పంట. మళ్ళీ ఆ ఓనర్స్ ఎవరు, మీడియా ముందుకు వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉన్నారు, ఖచ్చితంగా ఇది ప్రవీణ అని చెప్పి వీళ్ళు ఎట్లా ఒక కంక్లూషన్కి వచ్చారు అనేవి కూడా ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా అనుమానాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూస్తాం మాస్క్ అనేది కవర్ చేసినట్టు కనబడుతుంది, ఫేస్ కూడా క్లారిటీ లేనట్టు కనబడుతుంది. మరొక ఫోటో కూడా నేను మీ ముందు పెడతాను, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇదైతే ఫోటో కనబడతా ఉందో
3 months బ్యాక్ ప్రవీణ్ అన్న అమెరికాకు వెళ్ళినప్పుడు సేమ్ టీ షర్ట్ వేసుకున్నారు. ఈ టీ షర్ట్లో ఇక్కడ ఉన్న వ్యక్తిని మీరు చూడండి. మీకు జనరల్గా మీకు కనబడుతుంది ఏంటమ్మా? మీరు చెప్పండి, మీకు ఏం డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ? కలర్ చైనా నేను చెప్పనా, ఇక్కడ మీరు చూస్తే ఈయన పర్సనాలిటీ చూడండి. అసలు పర్సనాలిటీ చూడండి, షోల్డర్స్ చూడండి, ఆర్మ్స్ చూడండి, పర్సనాలిటీ చూడండి, ముందర చెస్ట్ చూడండి. డిఫరెన్స్ మీకు ఏం కనబడుతూ ఉంది? వైన్ షాప్లో ఉన్న వ్యక్తికి ఇక్కడ 3 months బ్యాక్ ఉన్న ప్రవీణ్ అన్నకి చాలా డిఫరెన్స్ ఉన్నట్టు కనబడుతుంది. లావ్ ఉన్నట్టు కనబడుతుంది, బందోబస్తు కనబడుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే ఈ గ్యాప్ లో ఆయన కొంచెం లావ్ అనుకుందాం, మీరు అన్నట్టే ఇప్పుడు డౌట్ మనం అనుకుందాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. డిఫరెన్స్ కోసం మాట్లాడదు సార్. ఆయన పర్సనాలిటీ మారిందా మారలేదా, జిమ్ చేస్తారా, 3 months లో లావ్ ఎక్కడ, విల్ కమ్ టు ద సెకండ్ పాయింట్. కానీ ఇక పర్సనాలిటీ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి వేరు అని చెప్పి నేను అందుకే ఇంకో ఫోటోని చూపెట్టి ఏమన్నానంటే, ఆ హెల్మెట్ కూడా మీరు చూడండి అని చెప్పంటారు. రెండో అనుమానం, పర్సనాలిటీ డిఫరెంట్ కనబడుతూ ఉంది. ఇక్కడ హెల్మెట్ చూస్తేమో జావా స్టిక్కర్ లేదు, ఇక్కడ చనిపోయినప్పుడు హెల్మెట్ చూస్తేమో జావా స్టిక్కర్ కనబడుతుంది. ఇది రెండో అనుమానం. ఇక్కడ కూడా అనుమానాలు కనబడుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రవీణ్ ఉన్నాడా లేడా అనేది ఒకటి క్లియర్గా అనుమానాలు కనబడుతుంది. ఇంకోటి, ఇక్కడ కూర్చున్న వ్యక్తిని మీరు చూస్తే, కూర్చున్న వ్యక్తి ఆ షర్టును మనం చూస్తూ ఉంటే లైట్గా కనబడుతుంది, ప్యాంటు కూడా లైట్గా కనబడుతుంది. ఈ కిందే ఆయన బాడీ, ఇది ఆ బాడీని చూస్తుంటే షర్టు డార్క్గా కనబడుతూ ఉంది, ప్యాంటు డార్క్గా కనబడుతూ ఉంది. అంటే ఇక్కడ షర్టు కూడా వేరేగా ఉన్నట్టు కనబడుతుంది. ఇంకో అనుమానం ఇక్కడ మీకు నేను చూపెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇది చూడండి, ఈ షర్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా కొన్న కొత్త షర్ట్ లాగా కనబడుతుంది. ఎందుకనంటే టైట్గా ఉంది. మనం ఏ షర్టు కొత్తగా కొన్నా కూడా ఆ షర్ట్ మనకి ఇలాంటి ఎలాస్టిక్ షర్ట్స్ టైట్గా కనబడతాయి. ఇక్కడ టైట్గా ఉన్నట్టు కనబడుతూ ఉందా? ఇప్పుడు ఈయన చనిపోయినప్పుడు ఆ ప్రదేశాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, చనిపోయిన ప్రదేశంలో షర్టు లూజ్గా ఉన్నట్టు కనబడతా ఉంటుంది. ఎక్కడ ఉంది అది? అంటే డే మొత్తం వేసుకొని ఉన్నారు కదా, మేబీ అక్కడ లూజ్ అయ్యే ఇది ఈవినింగే కదండి, ఈవినింగే కదా. ఇదిగోండి, ఇది చనిపోయినప్పుడు ఆయన చెయ్యి. ఇది నేను ఈ ఫొటోస్ పంపిస్తాను మీకు, మీరు వేయండి. ఇది చెయ్యి. ఇది ఈ చెయ్యి దగ్గర మీరు చూస్తే షర్టు లూజ్గా కనబడతా ఉంది. అంటే ఇంత పైదాకా అంటే కానీ ఆ షర్టు లూజ్ కాదని చెప్పి, ఆ షర్టు ఆల్రెడీ ఇందాక నేను అమెరికాలో ఉన్నప్పుడు చూపెడితే అది ఆల్రెడీ లూజ్గానే కనబడుతుంది. ఇంకో చెయ్యి పట్టేంత లూజ్గా కనబడతా. ఈ షర్టు లూజ్గా కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు వీడు ఎవడైతే కూర్చొని ఉన్నాడో బడుద్దాయుడు, వీడి షర్టు పగడు బందిగా టైట్గా కనబడుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఒక స్ట్రిప్ లాగా వచ్చినట్టుగా ఉంది. అంటే షర్ట్ లాంగ్గా ఉన్నట్టు కనబడుతుంది. ఆయన షర్ట్ ఏమో మనకి ఏం కనబడుతుంది? షార్ట్ షర్ట్. ఎక్కడ ఆయన ఇందాక అమెరికాలో ఉన్నప్పుడు ఫోటో మనం చూస్తే, ఇది అమెరికా షర్ట్ చూస్తే ఆ షర్ట్ ఆయన పై ఈ దాకా ఫోల్డ్ చేసుకున్నట్టు కనబడుతుంది, లూజ్ షర్ట్ కనబడుతుంది, అది టైట్ షర్ట్గా కనబడుతుంది. ఇప్పుడు ఇవన్నీ అనుమానాలు చూస్తూ ఉంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి పగడబందిగా వాడు బందోబస్తు కనబడతా ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన చూస్తే, చనిపోయినప్పుడు బాడీ అలా లేదే, బందోబస్తు మీరు అన్నట్టు లావెక్కాడా అంటే లావెక్కినట్టు లేదే. చెస్ట్ కానీ ఏది కానీ, షోల్డర్స్ కానీ, ఆర్మ్స్ కానీ, ఈ షర్ట్ చూడండి ఇక్కడ లూజ్ కనబడుతుంది. సో ఇవన్నీ మనకి చూస్తూ ఉంటే ఇది పగడబందిగా డౌట్ఫుల్. మరొక అనుమానం ఏం కనబడుతుందంటే, ఇప్పుడు ఆయన బైక్ కోసం మాట్లాడుతూ ఉంటే, ఆయన ఏదైతే బైక్ నడిపాడో ఈ బైక్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్ హోల్డర్ కనబడతా ఉంది. ఫోన్ హోల్డర్ ఉంది. ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆ బైక్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ బైక్ దగ్గర ఫోన్ హోల్డర్ లేనట్టు కనబడతాం. బైక్ ఫోటో ఎక్కడో ఉంది, నేను చూడండి. ఇరిగిపోయే ఛాన్సెస్ లేవంటారా? ఇరిగిపోతే ఇప్పుడు దానికి ఆనవాళ్ళు ఉంటాయి కదండి. ఇదిగోండి, ఇది చనిపోయినప్పుడు అక్కడ దొరికిన బైక్. ఇది ఈ బైక్ దగ్గర ఎక్కడ కూడా ఫోన్ హోల్డర్ లేదు. ఒకవేళ ఇరిగిపోయిందని చెప్పి అనుకుందాం. ఇరిగిపోతే ఇప్పుడు అక్కడ ఒక ముక్క ఏదో కనబడుతుంది, బండికి అలాగే ఒక ముక్క ఉంటుంది, పైన ఇరిగిపోయింది అనుకున్నాం. ఒకవేళ ఇది కూడా ఊసిపోయింది అనుకున్నాం, దానికి అక్కడ కనబడుతుంది కదా తెల్లగా ఒక స్ట్రిప్ లాంటిది, ఒక లైన్ అనేది మనకు కనబడతా ఉంటుంది, జంగు లాంటిదో ఏదో ఒకటి కనబడుతుంది. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశానండి, లేపలేదు. పక్కన దగ్గరగా ఉండే వ్యక్తికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇది ఏంటి మళ్ళీ ఇప్పుడు నైట్ కనబడ్డది, ఫోన్ హోల్డర్ కనబడుతుంది, ఏంటి పరిస్థితి, ఫోన్ హోల్డర్ అయినా అంటే, అన్న ఆయన కార్లో వెళ్ళినా కూడా కార్లో కూడా ఫోన్ హోల్డర్ పెట్టుకోడన్నా, బండి కూడా ఫోన్ హోల్డర్ లేదు. ఆయనకు ఆ రాజమండ్రి ఎన్నోసార్లు పోయి వచ్చాడు, కళ్ళు మూసుకొని వెళ్ళి వస్తాడు, ఫోన్ హోల్డర్తో పని లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే, నేను 4-5 years నుంచి అన్నతో ఉన్నానన్న. ఇంకోటి కూడా మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ఒక ఫోటో, దాని మీద కూడా నేను ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నట్టు, ఆ వ్యక్తి బండి పక్కన నిలబడ్డట్టు. ఇది కూడా
క్రైస్తవ సోదరులకు కూడా ఈ యొక్క ఫోటో గురించి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటే, ఈ వ్యక్తితో నేను మాట్లాడాను. క్రాంతి అనే వ్యక్తి, పక్కన ఉన్న వ్యక్తి వచ్చి రోహితో, ఈ పక్కన ఫోటో తీసుకున్న డీటెయిల్స్ కనబడుతుంది, నేరెడ్మెట్ ఎక్స్ప్రెస్లో ఫోటో తీస్తున్నట్టు, ఇది ఏంటి పరిస్థితి అని చెప్పి క్రాంతితో మాట్లాడు. ఈ క్రాంతి అనే వ్యక్తి వచ్చి ఆయన ఆఫీస్లో ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ అవుతుందో ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈజ్ ఎంప్లాయ్, ఈజ్ వెరీ క్లోజ్ టు ప్రవీణ్ అన్న. వదినమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు జెసికా అక్కడ. అయితే ఈ వ్యక్తి బండి ఏంటి, ఈ ఫోటో ఏంటి అని అడిగితే, ఈ బండి నేను ఎక్కువగా నేను వాడుతూ ఉంటానన్నా, తీసుకొని వెళ్ళేటప్పుడు పోలీసు వారు నన్ను జనవరిలో ఆపారు, ఎందుకంటే సౌండ్ పొల్యూషన్, బుల్లెట్ కాబట్టి సైలెన్స్ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆపారు. అప్పుడు తీసిన ఫోటో. పక్కన ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ అన్న ఒక పర్సనల్ డ్రైవర్, ఆయన పేరు రోహిత్. సో ఈ వ్యక్తియే అక్కడ ఎక్కడ టోల్ గేట్ దగ్గర బండి నడుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, వీడే అని చెప్పి చక్కర్లు కొడుతున్నా. ఇతను కాదు, ఈ వ్యక్తి వచ్చి ప్రవీణ్ అన్నకు బాగా క్లోజ్ వ్యక్తి. ఈ వ్యక్తి కూడా నాకు చెప్పిన సమాచారం ప్రకారంగా, నేను అన్నతో ఎన్నో ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను, ప్రవీణ్ అన్న నాకు చాలా పర్సనల్గా చాలా క్లోజ్ తెలుసు, ఆయన తాగే వ్యక్తి కాదు. ఇప్పుడు ఇంకో కోణంలో కూడా మనం ఆలోచన చేస్తా అండి, ప్రవీణ్ అన్న గారికి తాగాలే అనిపించింది అనుకోండి, ఈజ్ ఏ పబ్లిక్ ఫిగర్ అండి. ఒకళ్ళు తాగాలనుకుంటే విజయవాడ దాకా వెళ్ళాడు, అక్కడెక్కడో నవ్వు హోటల్ బుక్ చేసుకుని రూమ్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళి తాగొచ్చు కదా. ఆయన పబ్లిక్ ఫిగర్ కదా, అనేక మంది గుర్తుపడతా ఉంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, చిన్న వాళ్ళు ఎక్కడ ఒకళ్ళు ఇలాంటి తప్పులు చేయాలంటే, ఎందుకంటే ఆయన ఉన్నది ఒక మత గురువుగా ఉన్నాడు, ఒక మత గురువు అలాంటి తప్పు చేయాలనంటే, ఒకళ్ళు చెయ్యాలంటే ఎంతో మంది అప్పట్లో దొరికారు. ఎవరైనా ఈ విధంగా పబ్లిక్లోకి వచ్చి తప్పు చేయాలనుకుంటారా? ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయదు. తాగాలి అని అనిపిస్తే ఎక్కడ పోయి తాగుతాడు. ఒకవేళ తాగాలనిపిస్తే ఆయనకు అమెరికాలో అక్కడిక్కడ ఎన్నో కంట్రీస్లో లింక్స్ ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, తెప్పించుకుంటూ ఫారెన్ బ్రీడే తెప్పించుకుంటాడు. ఇప్పుడు ఒకటి చక్కెర కొడతా ఉంది ఏంటంటే, ఆయన చేసిన రిసిప్ట్ బయటకు వచ్చిందని చెప్పి అంటారు కానీ రిసిప్ట్ క్లారిటీ లేదు, ఏదో ఊరికి అలా పెట్టి చూపెడుతున్నా, 350 రూపాయలు రిసిప్ట్ పేమెంట్ చేశాడని చెప్పి చక్కర్లు కొడతా ఉంది. 350 రూపాయలు పెట్టి చీప్ లిక్కర్ కొనుక్కున్న పరిస్థితుల్లో ప్రవీణ్ అన్న ఉన్నాడా? ఒకవేళ తాగాలి అనుకుంటే డౌట్. అంత చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా? అంత కోట్ల వ్యాపారం చేసే వ్యక్తి చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా? ఫారెన్ బ్రాండ్ తాగుతాడా? అంత చీప్గా రోడ్ సైడ్ పోయి తాగుతాడా? లేదా ఎక్కడ మంచి రెస్టారెంట్లు పోయి తాగుతాడా? లేకుంటే ఎక్కడ పెద్ద హోటల్లో పోయి, లాంజ్ల్లో బార్లు ఉంటాయి కదా, నవ్ హోటల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, అందులో పోయి తాగొచ్చు కదా. తాగాలనుకుంటేనే, ఆయన తాగే వ్యక్తి కాదు. ఎంతో మంది చెప్పారు, ఒకళ్ళు తాగే వ్యక్తి అయితే ఆయన క్రైస్తవ మత బోధకుడుగా ఎవరు అంగీకరించేవారే కాదు, ఆయన మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు కాదు, మీటింగ్స్కి పిలిచేవారే కాదు, ఇంట్లో వాళ్ళే చెప్తా ఉన్నారు. తాగాల్సిన అవసరం కూడా లేదు, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని అని చెప్పి ఆయన నిందలు మోపుతా ఉన్నారు తప్ప, ఇది ఖచ్చితంగా ఇది పార్ట్ ఆఫ్ ద డ్రామా.